అందరికీ నమస్కారం. కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సూపర్ సిక్స్లో భాగంగా నిన్నటి నుంచి తల్లికి వందనం అనే పథకం ప్రారంభమైంది. అందులో ప్రతి సచివాలయం పరిధిలో 1వ తరగతి నుంచి 12వ తరగతి చదువుతున్న విద్యార్థులవి ఎలిజిబుల్ లిస్టు, ఇనెలిజిబుల్ లిస్టు 2 వచ్చాయి. ఎలిజిబుల్ లిస్టులో ఉన్న వాళ్ళందరికీ బ్యాంక్ అకౌంట్ అనేది యాక్టివ్గా ఉండాలి. అలాంటి వారికి అమౌంట్ కూడా క్రెడిట్ అవుతుంది. ఇనెలిజిబుల్ లిస్ట్ వచ్చిన వాళ్ళవి అంటే ఇనెలిజిబుల్ ఎలా అవుతారంటే 6 స్టెప్ వ్యాలిడేషన్ అనేది ఒకటి ఉంటుంది. అందులో 4 వీలరు, ఇన్కమ్ ట్యాక్స్ పేయి, గవర్నమెంట్ ఎంప్లాయీ కానీ గవర్నమెంట్ పెన్షనర్ కానీ, తర్వాత 300 యూనిట్ల కంటే ఎక్కువ కరెంటు బిల్లు, అర్బన్లో ఉండి 12,000 కంటే నెలకు ఎక్కువ సంపాదించే వాళ్ళు, ఇలాంటి వారివన్నీ ఇనెలిజిబుల్ లిస్టులో ఉంటాయి. ఒకవేళ వాళ్ళకి అది లేకుండా ఇనెలిజిబుల్ అయినప్పుడు వాళ్ళు అబ్జెక్షన్ రైజ్ చేసుకోవడానికి కూడా గవర్నమెంట్ తొందరలోనే ఆప్షన్ ఇస్తారని చెప్తుంది. కాబట్టి అలాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే మీకు సంబంధించిన సచివాలయం దగ్గరికి వెళ్ళి అక్కడ మీకు ఏ రిమార్క్ వచ్చిందో కనుక్కొని, ఒకవేళ మీరు అది లేకపోయినా మీకు వస్తే దానికి సంబంధించిన ప్రూఫ్ మీరు ఏదో ఒకటి తెస్తే అబ్జెక్షన్ రైజ్ చేయడానికి కూడా ఆప్షన్ తొందరలోనే వస్తుంది. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తెలియజేస్తుంది. పబ్లిక్ నుండి ఏమైనా కంప్లైంట్లు వస్తున్నాయా? పబ్లిక్ నుండి ఇంతవరకు కంప్లైంట్స్ అలాంటివి ఏం రాలేదు. కానీ కొంతమందికి కరెంటు బిల్లు ఓనర్ది అయ్యిండి కూడా రెంట్ హౌస్లో ఉన్న వాళ్ళది లింక్ అవడము అదొకటే ప్రాబ్లంగా ఉంది. అలాంటి వాళ్ళు కరెంట్ ఆఫీస్కి వెళ్ళి ఆ మీటర్ ఎవరిది, ఏ ఆధార్కి సంబంధించిందో ఆ ఆధార్ లింక్ చేయించుకుంటే వాళ్ళు ఒక పేపర్ ఇస్తారు మనకి, ఎవరి ఆధార్కి లింక్ అయింది అనేది. ఆ ప్రూఫ్ తెచ్చి సంబంధిత సచివాలయంలో ఇస్తే అబ్జెక్షన్ రైజ్ చేయడానికి మనకు అవకాశం ఉంది. ఆప్షన్ తొందరలోనే ఇస్తారని గవర్నమెంట్ చెప్తుంది.